హై వ్యూస్. ప్రచారం అంటే నాకు నచ్చదు. చంద్రబాబు చేసిన ప్రచారం ఉందే, చిచ్చి, అసలు అదే ప్రచారం. 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ పలికింది. 2019 ఎన్నికలైన తర్వాత దేవుడా ప్రచారానికి పరాకాష్ట అన్నట్టు కనిపించిన ప్రతి దాని మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళ పార్టీ సింబల్స్, రంగులు, జగన్మోహన్ రెడ్డి బొమ్మలు. ఈరోజు అధికారికంగా కూడా వాళ్ళు చేసినటువంటి కొన్ని దిక్కుమాలిన పనుల వల్ల ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి జనాలు అల్లల్లాడిపోతున్నారు. మీసే వాళ్ళు అయితే ఇట్లాంటి ఎన్నుకుని పిచ్చి జనాలు అనాలి, ఓట్లు వేస్తుంటే మమ్మల్ని మేము కూడా తిట్టుకోవడము అనుకుంటా ఉన్నారు. మొన్నటిగా మొన్న జయప్రకాష్ నారాయణ గారి సైతం ఇదే అన్నారు. ఇటువంటి అధ్వాన పరిపాలన నేను ఎక్కడా చూడలేదు, ప్రచారానికి పరాకాష్ట ఇది. అదే రైతులకి ఇచ్చే పట్టాల మీద ఈయన బొమ్మల, క్యాస్ట్ సర్టిఫికేట్ మీద ఈయన బొమ్మ, ఇన్కో సర్టిఫికేట్ మీద ఈయన బొమ్మ, చివరికి రాళ్ళు పాతారు చూశారు, సర్వే రాళ్ళని అవన్నీ వాటి మీద కూడా వైసీపీ సింబల్స్ ఈయన బొమ్మలాట. పిల్లలకి ఇచ్చే చిక్కీలు ఉంటాయి తినేవి, వాటి మీద ఈయన బొమ్మ. స్కూళ్ళల్లో పెట్టే కొన్నిటికి సంబంధించి ఈయన బొమ్మ. గుడ్ల మీద వచ్చేసి వీళ్ళ లోగోలు, ముద్రలు ఏవో, జగన్ గోరు ముద్ర అదేని ఇదేని. పిల్లలకి ఇచ్చే ట్యాబుల మీద స్టిక్కర్లు. స్కూల్లో ఇప్పుడు వాళ్ళకి ఇచ్చే పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో, నోట్ పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటి మీద వచ్చేసి ఈయన బొమ్మలు. ఇలా ఈరోజు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది కాబట్టి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అని చెప్పేసి అది అమలు చేయాలని అధికారులకి మీద ఉంది కాబట్టి బాధ్యత చెక్ చేస్తా పోతా ఉంటే ఈ బొమ్మల ప్రింటింగ్కి, లోగోల ప్రింటింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 కోట్లు ఖర్చు అయితే ఇప్పుడు వీటన్నిటిని తొలగించడానికి పెడతానికి దేవుడా అంతకుమించి ఖర్చు అయ్యేలా ఉంది. ఇప్పుడు సచివాలయాల మీద జగన్ బొమ్మ, ప్రభుత్వ భవనాలు అవి జగన్ బొమ్మలు, రేషన్ దుకాణాలకు సంబంధించిన బళ్ళే ఉన్నాయి వాటి మీద జగన్ బొమ్మలు. ఇలా చెప్పుకుంటూ పోతే అడ్డు గడుగునా బాబు. ఆ శ్మశానంలో సమాధుల మీద బొమ్మలేదు అంతే అయింది, లేదంటే అన్ని చోట్ల ఈయన బొమ్మలే. అవునా కాదు మీరే చెక్ చేయండి. సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే ఇంత వర్స్ట్గా, ఇంత నీచంగా, ఇంత దరిద్రంగా ఎక్కడ ఏ పాలకుడు కూడా తన బొమ్మలు వేసుకుని ప్రచారం చేసుకున్నది లేదు. ఇటువంటి వాడిని ఎన్నుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు ఈ ఎన్నికలలో. దాన్ని ఉపయోగించుకుంటారా, లేదు మాకు ఇటువంటి వాడే కావాలి అనుకుంటారా, మీ చేతుల్లో ఉంది. బట్ నేనైతే ప్రాక్టికల్గా ఒకటి మాత్రం చెప్తున్నా. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులు కానీ, టీచర్లు కానీ ఈ ఎన్నికల కోడ్ పాటించడం కోసం వాళ్ళు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్ని కావు. ఎందుకంటే జగన్ బొమ్మ కనపడకూడదు అంతే. ప్రభుత్వ పథకాలకు సంబంధించి కావచ్చు, లేదన్నప్పుడు ఆ ప్రభుత్వానికి సంబంధించిన ఏదైనా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని ఆగకూడదు. ఆల్రెడీ ఉన్నవి కంటిన్యూ అవుతూ ఉండాలి. బట్ కంటిన్యూ అయ్యే వాటిలో ఇలా ప్రచారం రాకూడదు. అంటే వాళ్ళు బొమ్మలు ఉండకూడదు. బట్ బొమ్మలు లేకుండా ఒక ప్రొడక్ట్ లేదు, అండ్ ఒక వస్తువు లేదు, ఒక స్కీము లేదు. ఇది కదా సామె అనకూడదు. కానీ నీచాతించడం అంటే ప్రచారం యావంటే, గుర్తింపు కోసం తహతహలు ఆడతాం అంటే, ఎవడైనా అభివృద్ధి చేసి పేరు వచ్చేలా చూసుకుంటాడు. అభివృద్ధి లేదు, ఏం లేదు, బటన్ నొక్కే పథకాల ద్వారా నా బొమ్మలు అందరూ పంచండి, అది చేయండి, ఇది చేయండి అంటే ఏంటన్నట్టు అసలు అది. ఇప్పుడు చెప్పండి అయ్యా, ఇంకా జై జగన్ జై జగన్ అనాలా నేను కూడా? లేదన్నప్పుడు ఒక జర్నలిస్ట్ ఉన్న నిజాలు మీ ముందు పెట్టాలా? మారండి ఇప్పటికైనా.